బంగారం? నిన్నే ముద్దుగా అలా పిలిచాను. నువ్వు మరి కొంటిగా చూడుకో. పని చూడు ముందు. నిన్ను చూడడం కూడా ఒక పనేనని నా ఆత్మారాం చెప్పాడు. బాగా అతి చేస్తున్నట్టు లేదు. ఆ బాక్స్ మనం కొట్టేస్తే అఖిలక్క వెతుకులాట గతుకులాటలో పడిపోతుంది. కొట్టేయడానికే కాచు కూర్చున్నాం. ఎక్కడ పెడతారో చూసాకే దాని సంగతి చూద్దాం. పెట్టే త్వరగా పెట్టి వెళ్ళిపోరే. చిన్నబాబుంటే ఇదే నస, ఏదో ఒకటి వాగుతూనే ఉంటాడు. ఇంతకీ జాతకాల అదృష్టం ఎవరిని వరిస్తుందంటావు? వేల కోట్ల కనక మహాలక్ష్మిగా అవతరించబోయే వనిత ఎవరు చెప్పగలవా? ఏ వాళ్ళ డీటెయిల్స్ తీసుకుని మచ్చక చేసుకునే పనులు ఏమైనా ఉన్నాయా? ఇదిగో నువ్వు నా శీలం శంకిస్తున్నావు. వేలం పాడినా నిన్నెవ్వరూ పట్టించుకోరు. నువ్వు శీలం గురించి మాట్లాడకు. క్యారెక్టర్లెస్ ఫెలో. వామ్మో, వీళ్ళెంతలా తిట్టుకుంటారా? ఇది ప్రేమా లేక ఫైటింగా? ఇదో రకం సరసం ఆంటీ. మా ఆయన ఎప్పుడు ఇలాంటి సీన్లో యాక్ట్ చేయలేదే. ఇప్పుడు నీ ముచ్చట్లు అవసరమా? అక్కడ చూడు. వీళ్ళిలాగే తిట్టుకుంటూ ఎంతసేపు ఉంటారో ఏంటో. తొంగి చూడలేక నాడు నొప్పి వస్తోంది. ఎక్కడికి వెళ్తున్నావు? నిన్నే ఎక్కడికి వెళ్తున్నావు? ఇక్కడెందుకు పెడుతున్నావు? అందరి జాతకాలు రాసిన దేవుడి దగ్గర పెడితేనే సేఫ్ గా ఉంటాయి. ఎందుకు బంగారం దేవుడి మీద అంత భారం వేస్తున్నావు? టెక్నాలజీని వాడు కొంచెం. ఏం చేస్తున్నావు? కెమెరా ఆన్ చేసి వీడియో రికార్డింగ్ మోడ్లో పెట్టాను. ఎవరైనా వీటిని ఎత్తుకెళ్ళాలని చూస్తే వాళ్ళు ఎవరో తెలిసిపోతుంది. వీటిని ఎత్తుకెళ్ళి ఏం చేస్తారు? నువ్వు అక్కడే వీక్గా ఆలోచిస్తున్నావు. జాతకాలు మార్చి అర్హత లేని వాళ్ళు అనుకూలంగా రీరేట్ చేసుకొస్తే ఎలా? అయినా ఆ మొబైల్ ఎంతసేపు రికార్డ్ అవుతుందయ్యా చిన్నబాబు? అదే పాయింటే. మహి ఆలోచించలేకపోయాడంటే. ఆలోచించే పెట్టాను. కాల్ వచ్చి రికార్డింగ్ ఆగిపోకూడదని సిమ్ కూడా తీసేసా. శ్రీప్రియా. మానస. అనన్య. నా పేరు రాయలేదు కదా ఐశ్వర్య, ఎందుకంటే నేను గెంతలేను. లేదాంటీ, కేవలం మన గెస్ట్లు మాత్రమే. దేవాబాబుతో ఎవరు జత కడతారా అని పార్వతి పేరు యాడ్ చేశాను. ఆ ఆటలో ఈ దరిద్రం గనక జత కడితే దీని అదృష్టాన్ని చెరపడం ఎవరి తరం కాదు. ఈ 3 చీటీల్లో చివరికి ఎవరి పేరు మిగులుతుందో ఏంటో మరి. ఇంకేముంది, చివరి చీటీ పార్వతిదే. పెదబాబుతో ముడిపెట్టేయండి.
అదే కాలికి ముడి పెట్టేయండి అంటున్నా. నన్ను ఈ ఆట ఆడను అమ్మాయి గారు. పెద్దబాబు గారితో అంటే ఏదో ఇట్స్ పార్ట్ ఆఫ్ ద గేమ్ పార్వతి. నువ్వు కూడా రేపటి వరకు మా గెస్ట్వే. కమాన్ పార్వతి. ఆంటీ మీరు ఒక మాట చెప్పండి. ఆడు పార్వతి. అమ్మ చెప్పిందిగా, ఇంకేంటి? ముందుకు రా బ్రో, ఇట్రా. పార్వతి రా రా. టేక్ ఇట్ బ్రో. అండ్ మీరు కూడా మీరు తీసుకోండి. కమాన్ పెద్ద బాబు, కమాన్. పార్వతి జాగ్రత్త, పడిపోతే అవుట్ అవుతావు. పార్వతి కాంపిటీషన్ అంటే ఏమనుకున్నావు? తొందరగా రండి, సక్సెస్ఫుల్ పేరు మీరే. కమాన్ 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 పార్వతి. పార్వతి కమాన్ ఫాస్ట్. కమాన్ బావా. ఏంటకిలా ఇది? ఈ ఆటలో జతకట్టినట్టుగా నిజ జీవితంలో కూడా పార్వతితో పని మనిషి ఆటలో తాడు కట్టుకున్నట్టు మెడలో పసుపు తాడు కట్టించుకుంటే నా ఇంటి కోడలిగా అడుగుపెట్టిన అక్షింతలు చల్లడానికి మీరుంటారేమో కానీ నా చితి పెట్టడానికి నా చిన్న కొడుకు మహి వస్తాడు. అఖిల, ఊహకు కూడా అందన విషయాన్ని తలుచుకుని బాధపడకూడదు. ఇది ఆట అనుకునే చూడండి. ఆడుతున్న అంతమంది అమ్మాయిల్లో ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి ఎవరో చూడకిలా. చూడను. పార్వతి ఆట పూర్తయ్యాకే చూస్తాను. పెద్దబాబు గారు మీరు మీరు చేస్తారా? తప్పలేదు పార్వతి, ఇప్పుడు తప్పదు.